అన్యాయాలు, అక్రమాలు, మంచి వాళ్ళని కూడా రాజ్యద్రోహం కేసులు పెట్టి చాలా ఇబ్బందులు పెడుతున్నారట. రావణ్ కేసు అంశంలోని ఆయన చేసిన అంత తప్పులు ఏంటి, ఆయన ఎన్కౌంటర్ చేయడానికి చూస్తున్నారు, ఇవన్నీ వస్తున్నాయి. రమ్య, రెస్పాండ్ అవ్వండి. ముందుగా వర్మ గారు, మీకు ప్యానెల్ సభ్యులకి 99 వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. నమస్తే. వర్మ గారు, మీరు ఇందాక చాలా సేపు టైం వేస్ట్ చేస్తూ నిజంగా ఆ జడాశ్రావణ్ గురించి ఎందుకండి, వాడే ఒక బఫూన్. వాస్తవంగా చెప్పాలంటే ఆ బఫూన్ గురించి అంతసేపు వేయటం కూడా మన ఛానల్కే చెడ్డపేరు అనమాట. అతనిది ఒక వీడియో చూపిస్తానండి నేను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఫైట్ చేసేదానికి 25 కోట్ల రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. 25 కోట్ల? అయ్యో, ఎక్కడి నుంచి వచ్చింది సార్? ప్రొఫెషన్ అంతా 5,000 కేసులు వేశారు నాగరాజు గారు. ఈ రాష్ట్రంలో నా 6 సంవత్సరాల్లో హైకోర్టులో ఏమండి 25 కోట్లు ఖర్చు పెట్టే అంత సత్తా, దమ్ము ఆయనకున్నాయి అంటారా? కామెడీ కాకపోతే. నిజంగా అలాంటి బఫూన్లు మాటలు వింటూ ఇంకా జనాలు ఇదవుతారు అని అనుకోవటం వెరితనం అనమాట. ఈయన ఏంటో ఏపీ గురించి మాట్లాడుతున్నారు. ఏపీ చాలా ప్రశాంతంగా ఉంది. ఈయన కన్నా 100 రెట్లు కేఏ పాల్ గారు బెటర్ అనమాట. కేఏ పాల్ గారి గురించి అయినా మనం చెప్పుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. మరి ఈయన ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎన్కౌంటర్ అని చెప్తా ఉన్నాడు. ఎవరండి ఎన్కౌంటర్ చేసేది? అంటే వీళ్ళు ఏది చెప్తే అది జనాలు నమ్ముతారు, ఏది చెప్తే అది జనాలు వింటారు అనుకోవటం వెర్రితనం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏదో ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు, చేశారని మాట్లాడుతున్నారు. ఆయన ఇంతకు ముందు 2014-19లో ఎలాగైతే కత్తి మహేష్, మరి పోసాని వచ్చి విర్రవేగారు, వాళ్ళంతా తెలుసుకున్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళు తెలుసుకున్నారు. ఈ రోజున ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతున్నారు. ఆంధ్రాలో ఆయనకంటూ ఒక పేరుంది, ఆ పేరుని, స్థానాన్ని ఆయన సంపాదించుకున్నారు. కానీ ఈ రోజున ఆయన అలా మాట్లాడడం కూడా కరెక్ట్ అయిన విషయం కాదు. ఆయన ఏం మాట్లాడారు విన్నారా మీరు? విన్నామండి. ఒకసారి ప్లే చేయండి అమ్మా, బయట ప్లే చేయండి. చందాలు వేసి డబ్బాల కోసం ఏంటో వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా? అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని, మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలయ్యింది. కానీ ఈ ఆటానికి ముగింపు చేస్తారు.